చేశారు. అన్యాయం జరిగింది. ప్రవీణ్ పగడాల గారి కేసులో 100% జస్టిస్ జరగలేదు. 100% అన్జస్టిస్ జరిగింది, అన్యాయం జరిగింది. ఇక్కడ ఉన్న ప్రజలందరూ జోకర్స్ అయిపోయారు, ఫూల్స్ చేశారు. ఎక్కడెక్కడి నుంచో ఉద్యోగాలు సెలవు పెట్టుకొని పాస్టర్స్ అందరూ కూడా, క్రైస్తవులు, యవనస్తులు, స్త్రీలు, పురుషులేమి అందరూ క్రీస్తు ప్రేమను కలిగి దైవజనుడు పోయానటువంటి అభిమానంతో, గౌరవంతో, ప్రేమతో వస్తే వీళ్ళని కనీసం లెక్క చేయకుండా, వీళ్ళకి కనీసమైన విలువ ఇవ్వకుండా, వీళ్ళకి ఏ విషయం కూడా చెప్పకుండా లాఠీచార్జ్ చేసి అతి దారుణంగా వీళ్ళని ట్రీట్ చేశారు క్రైస్తవులందరినీ. ఇక్కడ ఏం చేయాలంటే పరిస్థితిని ఏం చేస్తే మనం ఇప్పుడు ఇది గెలుచుకుంటాం, న్యాయం చేయగలుగుతాం? పెద్ద పెద్ద వాళ్ళ హస్తాలు దీని వెనకలు ఉంది. ఇంకో విషయం ఏంటంటే వీళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి, ప్రవీణ్ పగడాల గారి ఫ్యామిలీ కుటుంబ సభ్యులు ఎవరైతే హైదరాబాద్లో ఉన్నారో వాళ్ళకి కూడా వార్నింగ్ కాల్స్ వెళ్తున్నాయంట. ఈ విషయం కనుక మీరు బయట పెడితే నెక్స్ట్ టార్గెట్ ప్రవీణ్ పగడాల కూతురు అవుతుంది, వాళ్ళ కుమార్తెని మేము చంపేస్తామంటున్నారట అని వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ చెప్తున్నారు. కానీ ఎవరి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, ఏ నెంబర్ నుంచి వచ్చింది అని వివరాలు అడుగుతుంటే మాత్రం వాళ్ళు నోరు విప్పట్లేదు, నోరు తెరవట్లేదు. ఇక్కడ టోటల్గా జరుగుతుంది ఏంటంటే ఫ్యామిలీ మొత్తం భయపడుతున్నారో లేదంటే వాళ్ళ హస్తం ఉందో లేదంటే ఏం అర్థం కావట్లేదు. ఫ్యామిలీ వాళ్ళైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. ఇంతమంది వేలాది మంది వస్తే కనీసం వీళ్ళని లెక్క చేయట్లేదు. ఇంత అండగా నిలబడిన వీళ్ళని కనీసం కేర్ చేయకుండా బాడీని తీసుకెళ్ళిపోయారు. ఎక్కడ బరియల్ అవుతుంది, ఫ్యూనరల్ కార్యక్రమం ఎక్కడ జరుగుతుంది, ఇవేమి కూడా చెప్పలేదు. పోస్ట్మార్టం రిపోర్ట్ రాలేదు. కేపాల్ గారు వచ్చారు, పెద్ద పెద్ద దైవజన్లు వచ్చారు, క్రిస్టియన్ లీడర్స్ వచ్చారు. కానీ అందరూ స్వరం ఇప్పి మాట్లాడుతున్నారు. అందరూ మాట్లాడాం, గట్టిగా అరుగుస్తున్నాం, అడిగాము, ప్రశ్నించాం. కానీ ఇక్కడ ఫ్యామిలీ సపోర్ట్ మనకు లేకపోవటం